మిత్రులకి నమస్కారం. ఇక్కడ సమావేశం అయిన కారణం ఏంటంటే, ఈ కవిత గారు నన్ను అప్రోచ్ అయ్యారు. ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పారు. నేను ఒకటే అడ్వైజ్ ఇచ్చాను, పత్రికా మిత్రులను కలిసి నీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పుకోమ్మా, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇది పెద్దవాళ్ళు దృష్టికి పోతే వాళ్ళ ద్వారా వాళ్ళు నీకు న్యాయం చేస్తారు అని అంటున్నప్పుడు, ఆమె నేను అడ్వైజ్ ఇస్తున్నప్పుడు అదే టైంలో ఈ కృష్ణయ్య అనే కానిస్టేబుల్, యూదూరి కృష్ణయ్య ఏఆర్ కానిస్టేబుల్ ఫోన్ చేసి అనేక రకాల దుర్భాషలు మాట్లాడుతూ స్త్రీ అనే గౌరవం కూడా లేకుండా ఎన్నో మానసికమైన మాటలు, ఆ ఫోటోని షేర్ చేయడము, అప్పటికప్పుడే మేము అక్కడ ఉన్నప్పుడే ఆ పక్కన ఉన్న వ్యక్తుల నంబర్లు తెలుసుకొని వాళ్ళకి చేయడము, వాళ్ళకి పంపించానని చెప్పడము, ఆమెని శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య గారిని కఠినంగా శిక్షించి అతని మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రకారము ఎస్పీ గారు యాక్షన్ తీసుకొని, నేను 2006లో చంద్ర బాలకృష్ణ అనే అతనితో పెళ్లి చేసుకుని అతని నుంచి 2018లో డివోర్స్ తీసుకుని, నాకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్, అతను కొంచెము మందుకి వాటికి అడిక్ట్ అయిపోయి నా పట్ల దురుసుగా ప్రవర్తించడం, నన్ను హింసలకు లోన్ చేశాడని చెప్పి నేను నా భర్తతో డివోర్స్ తీసుకొని 2018లో డివోర్స్ వచ్చాయండి. నాకు తర్వాత నేను నా పిల్లలతో ఒంటరిగానే జీవిస్తున్నాను. ఇది అదునుగా చూసుకొని ఈదరు కృష్ణయ్య అని ఏఆర్పిసి 384 ప్రజెంట్, ఇంతకుముందు 315 అతని పీసీ మెంబరు. అతను శ్రీ చైతన్య స్కూల్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం వస్తూ నన్ను, నా యొక్క ఒంటరితనాన్ని అతను అడ్వాంటేజ్ తీసుకొని నాతో కొంచెం స్నేహంగా ఉండేవాడు. నేను కూడా సరే ఓకే, నాకు ఒక తోడు కావాలి, హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి కదా, ఇతను కూడా సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే జాబ్లో ఉన్నాడు కదా అని చెప్పి నేను కూడా అలానే ఫీల్ అయ్యి కొన్ని రోజులు బాగానే ఉన్నామండి. ఆ క్రమంలో తీసుకున్న ఫోటోలు కానీ, తర్వాత నాకు ఎప్పుడైతే ఇతను చెప్పినవని అబద్ధాలు, అతని లైఫ్లో మ్యారేజ్ కాలేదన్నట్టు చెప్పడము, నాకు అసలు పిల్లలు కూడా లేరు, అది ఇది ఏదేదో అబద్ధాలు చెప్పాడండి. అవన్నీ నేను కావాలంటే ప్రొడ్యూస్ చేస్తాను. వాటిని మైండ్లో పెట్టుకొని అతను అబద్ధాలు చెప్పి నా లైఫ్లోకి వచ్చాడు. అతను అబద్ధాలు చెప్పి నా లైఫ్లోకి వచ్చాడు. అది అన్ని నిజాలను తెలుసుకుని నేను అతను నిలదీయగా నా ఇంటికి రావద్దని చెప్పగా, ఇంకా అప్పటి నుంచి నన్ను హెరాస్మెంట్కి గురి చేస్తూ నా ఫోటోలు, నా యొక్క వీడియోలన్నీ నా బంధువులకి, నా యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ నన్ను పరువు పోయేలాగా చేసుకుని ఆత్మహత్య చేసుకునేలాగా కూడా ట్రై చేస్తున్నాడు అనమాట. ఫొటోస్ని పెట్టుకొని అతని ఫోన్లో, ఈవెన్ అతను వాడే ఫోన్, మొబైల్ ఫోన్ 80,000 రూపీస్ మొబైల్ ఫోన్ వాడుతుంటే అది నా ఈఎంఐలో తీసుకుని డబ్బులు కట్టట్లేదు, దాన్ని మిడిల్లో పెట్టి నా వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. సార్ అతని మీద ఎంక్వైరీ చేసి స్ట్రిక్ట్గా అతను చేసిన తప్పులన్నీ శిక్షించాలి సార్, ఖచ్చితంగా శిక్షించాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.